ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కనుక ఇప్పుడు టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఇంకా నన్ను జుట్టులో చూస్తుంటే నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఈ టైంకి ఇట్లా ఉన్నాను ఏంటి అనుకోవచ్చు. ఏంటంటే ఈరోజు మాకు భారత్ బంద్ అనమాట. భారత్ బంద్ అంటే ఇంకా స్కూల్స్ కూడా తప్పకుండా హాలిడేస్ ఇస్తాయి కాబట్టి ఇవ్వాలి కూడా, కాబట్టి మాకు ఈరోజు హాలిడే వచ్చిందనమాట. అది ట్విస్ట్ ఏంటంటే మాకు హాలిడే అని ఎప్పుడు చెప్పారు? ఈవినింగ్ చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు? మార్నింగ్ నేను అంతా రెడీ అయిపోయాక, నేను మార్నింగ్ లేసాను, 7:30కి స్నానం చేసుకున్నాను, జుట్టు వేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను, అంతా అయిపోయింది. అండ్ స్కూల్కి వెళ్దామని చెప్పి షూస్ కూడా వేసేసుకున్నాను అనమాట. అదే టైం మా అమ్మ మేము ఇంకెళ్తున్నాము అనే టైం మా అమ్మ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తే భారత్ బంద్ వల్ల ఈరోజు స్కూల్ హాలిడే అని చెప్పి మెసేజ్ వచ్చింది అనమాట. సో మా అమ్మ ఈరోజు హాలిడే అని చెప్పగానే ఒక్కసారి నా రియాక్షన్స్ అసలు ఇమాజిన్ చేసుకోలేను. ఎంత హ్యాపీగా ఉండే అంటే, ఇక్కడ పక్కన పవన్ కళ్యాణ్ సార్ది ఆ వీడియో ప్లే అవుతుంది కదా, ఎస్ ఎగ్జాక్ట్గా నాది కూడా ఇదే ఫీలింగ్ ఉందన్నమాట. సో నేను సేమ్ ఇలానే ఫీల్ అయ్యాను డిట్ చెప్పగానే. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైనా హెల్ప్ చేయొచ్చు కదా అది ఇది అని చెప్తే ఇంకా గిన్నెలు కడిగాను. నేను ఎలా గిన్నెలు కడిగాను మీకు ఒకసారి వీడియో చూపిస్తా, చూస్తే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను కానీ మా అమ్మ వచ్చి నేను కడుగుతానంది. ఇంకా నేను ఉండే నువ్వు ఆ మాట అన్నావు అదే చాలా మా అమ్మ, నేను కడుగుతానులే అని చెప్పాను అనమాట. సచ్ ఎ స్వీట్ అమ్మమ్మ కదా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా స్టవ్ కడిగేసాను అండ్ షింక్ కడిగేసాను అండ్ ఆ బండ కూడా మొత్తం కడిగేసి క్లియర్ చేస్తాను నీట్గా. అండ్ మా అమ్మ వాళ్ళు ఏవో గ్లాసెస్ ఉండే, అంటే వాళ్ళు టీ తాగిన గ్లాసెస్, అవి కూడా కడిగేసాను. సో ఇంక మొత్తం అయితే పని అంతా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చికెన్ చేయబోతున్నాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆల్రెడీ చికెన్ నీట్గా మా ఫాదర్ వాష్ చేసి పెట్టేశారు. ఇప్పుడైతే మనం చికెన్ చేయడం స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఇంకా ఫస్ట్ వేసుగా కారం తక్కువ వేసుకుందాం. ఇది గరం మసాలా లైట్గా దొరికినవన్నీ కిచెన్లో ఏం దొరికితే అవి వేసేయాలన్నమాట. ఇప్పుడైతే మనం వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, 2 టేబుల్ స్పూన్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్ని మసాలాస్ యాడ్ చేశాను, కర్డ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మై గాడ్, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇందాక ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను అనమాట. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం, ఇంకా గార్లిక్, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసారనమాట. సో ఇది ఒక స్పూన్ వేస్తున్నా. ఓకే, ఫ్రిడ్జ్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంట వేద్దాం. ఆయిల్ వేస్తున్నాం, బిర్యానీ ఆకు, సహజీరా, ఇది అండ్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మసాలా తయారు చేస్తాం అనమాట. అంటే మెయిన్ మసాలా ఫర్ మన చికెన్. అది ఎలా చేస్తాం నాకు కూడా తెలీదు. సో అయితే ఆనియన్స్ వేసాం కదా, అవి గోల్డ్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు మనం ఆగాలి. అది గోల్డ్ కలర్లో టర్న్ అయ్యాక వీ షుడ్ గో విత్ టమాటో. ఇప్పుడైతే ఇవి గోల్డ్ కలర్లో టర్న్ అయ్యాయి. ఇప్పుడు టమాటో అండ్ ఇవి వేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. ఆ మసాలా అది ఇంకా నాకు కరెక్ట్గానే వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడైతే మసాలా అది చల్లారాలి. చల్లారాక మిక్సీ పట్టాలి. సో వెయిటింగ్, అది చల్లారాక మిక్సీ పట్టేసి మేము ముందు ఉంటాం. మసాలా అంతా పట్టేసాను అండ్ చికెన్ ఫ్రై చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి వేసి కలుపుతున్నాను అనమాట. మా అమ్మమ్మ కలుపుతుందని అక్షరం ఒకటి నేను చెప్పించిన మా అమ్మమ్మకి, అట్లా ఏమని వీడియో తీస్తున్నాను కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడైనా వంట అయిందనమాట. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. ఎలా ఉందో చూసి చెప్పాలి మీరే. నేను ఇప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పి ఒక చపాతీ ఇంకా ఇది కర్రీ ట్రై చేద్దాం. ఫస్ట్ ముద్ద మా అమ్మకు పెట్టాలనుకుంటున్నా. అమ్మ ప్లీజ్ అమ్మ. జనరల్, మామూలుగా, రియల్గా. వావ్, అవునా? నేను చేసిన ఫస్ట్ టైం నేను చేసిన చికెన్
బా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా మా నాన్న కాంప్లిమెంట్ నాకు చాలా స్పెషల్. చాలా చాలా బాగుందమ్మా. కొంచెం ఉప్పు ఎక్కువమ్మా. ఓకే తాగు. గ్లాస్ ఇస్తే అయిపోతుంది, కూలి పోయేది మరి. అత్తమ్మకి అల్లుడు స్ప్రైట్ పోస్తున్నాడు అనమాట. ఎందుకంటే చెప్పునా సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేసిన చికెన్ కర్రీతో వైట్ రైస్ పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా ఈ వ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.